ఇది రాసిండు. ఇక 100 రోజులుగా జైల్లోనే కవితకు దొరకని బెయిల్ ఇప్పటిదాకా కలవని కేసీఆర్. మార్చి 15న హైదరాబాద్లో అరెస్టు చేసిన ఈడీ, ఏప్రిల్ 11న అదుపులోకి తీసుకున్న సిబిఐ రెండింటిలోనూ కొనసాగుతున్న కస్టడీ. అరెస్ట్ అయిన తొలినాళ్లలో బీఆర్ఎస్ అడవిడి, ఆ తర్వాత గప్చుప్. ఇంకొక వారంలో వస్తుంది కవిత, బయటకు వస్తుంది, రాసి పెట్టుకో. ఇంకొక వారంలో ఎమ్మెల్సీ కవిత బయటకు వస్తుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో బెయిల్ మీద బయటకు వస్తుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నా ఆశ్చర్యం లేదు. అయితే దీంట్లో ఒక లాజిక్, సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతుంది. చంద్రబాబు జైలు వేయండు, సీఎం అయ్యిండు. జగన్ జైలు వేయండు, సీఎం అయ్యిండు. దాని తర్వాత అందరు జైలు వేసి సీఎం, కవిత కూడా సీఎం అవుతుందని ఒక పోస్టు కవితకు సపోర్ట్గా పెడుతున్నారు. లిక్కర్ స్కామ్ అనేది ప్రభుత్వం ఏదైతే అమ్ముతున్నదో మద్యాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగజెప్పినప్పుడు దాంట్లో జరిగింది దేంది ఫ్రాడ్ జరిగింది అనే కోణంలో తీసుకుపోయి ఈడీ అధికారులు చేసారు. ఈడీ అధికారులకు ఏంటంటే ఏదైనా ఆరోపణ వచ్చినప్పుడు అది నిజమా అబద్ధమా అని తేలేదాకా కూడా వాళ్ళకి అరెస్ట్ చేసే రైట్ ఉంటుంది. ఆ ఒక్క చట్టాన్ని తీసుకొచ్చింది. 100 రోజులు జైల్లో ఉన్న కవిత త్వరలో బయటకు వస్తుంది. ఒక్కొక్కడికి ఆట సురువు అవుతుంది. అప్పటిదాకా కేసీఆర్ మౌనంగా ఉంటాడు. సీనియర్లు పోతున్న కేసీఆర్ సైలెంట్గా ఎందుకు ఉన్నాడంటే దాని వెనుక భారీ వ్యూహం ఉన్నది. ఒక్కొక్కడికి ఇక్కడ బ్యాక్ సీట్లు అన్నీ పగులుతాయి. కేసీఆర్ సైలెంట్గా ఉన్నాడంటే దాని వెనుక బలమైన కారణం ఉంటుంది. నేను చెప్తున్నా కదా, మేధావి నిశ్శబ్దంగా ఉన్నాడంటే భయంకరమైన విస్ఫోటనం వస్తుంది. ఇక బీజేపీలో అధ్యక్షులు పాత కొత్త నేతల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు. మొన్నటిదాకా ముందు వరుసలో ఈటెల పేరు, లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ కారణాలతో ఆయనకి ఇవ్వద్దంటున్న సంఘవాదులు, ధర్మం తెలిపిన వాళ్ళకే ఇవ్వాలన్న రాజాసింగ్, పొలిటికల్ సీనియారిటీని చూడాలన్న మరో వర్గం, వివాదాలతో స్టేట్ చీఫ్ ప్రకటనలు పెండింగ్లో పెట్టిన హైకమాండ్ అంటూ కూడా చూసిన పరిస్థితి. అందరూ పార్టీలు మారిన వాళ్ళే, వీళ్ళు ఎవ్వరు బీజేపీ కోసం లేరు. ఉంటే ఒక రాజాసింగ్ ఒక్కనికి ఇవ్వాల్సి అత్తే ఇవ్వచ్చు అంతే, ఇంకెవరికి. రఘునందన్ రావు, జీకే అర్ణ, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ నలుగురు మాత్రమే పంచాయతీ పెడతారు. మరి ఏమవుతుందో మనం కూడా చూడాల్సిన పరిస్థితి. ఇక హైదరాబాద్లో దంచికొట్టిన వాడన గ్యాప్ లేకుండా గంటపాటు వర్షంలో రోడ్లు జలమయం, పలుచోట్ల ట్రాఫిక్ జామ్. డంబీపూరాలో అత్యధికంగా 7.2 సెంటీమీటర్లు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఇలా చినుకు పడితే చిత్తడిగా మారుతుంది. కానీ దీని మీద రివ్యూలు ఉండేవి. ఇంకేమున్నది, ఇక సేమ్ గంతే పంచాయతీగా. తొందరపాటు వల్లే మేడిగడ్డ కుంగుబాటుకి ఇదే కారణమా క్వశ్చన్ మార్క్ అద్దు, క్లారిటీ చెప్పు. ఏం తెలియదు ఉత్త పుణ్యానికి కేసీఆర్ మీద వార్తలు రాసుడు తప్ప ఏం లేదు. సింగరేణి మనుగడ ఎలా రోజు రోజుకు కరిగిపోతున్న